హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు చిప్ వర్క్ నేర్పిద్దాం అనుకుంటున్నానండి. చాలా సులువుగా కుట్టుకోవచ్చు. ఇది గమ్మున కూడా అయిపోతుంది. ఓకేనా? దీనికి కావాల్సింది మనకు ఒక సూది దారం, చిప్స్ ఏంటంటే మనం శారీని బట్టి ఆ కలర్ కాంబినేషన్ మనం ఎంచుకోవచ్చు. అలాగే దారం కూడా చిప్పును బట్టి మనం దారం కూడా కాంట్రాస్ట్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే సేమ్గా కూడా తీసుకోవచ్చు. ఏదైనా మనం ఇలా ఒక డిజైన్ వేసుకుని, చూసారా, దీనికి ఇలా మనం కింద నుంచి సూది తీయండి. ఒక చిప్ ఎక్కించుకుని దానికి మధ్యలో చిల్లు ఉంటుంది కదా, జస్ట్ అలాగా పక్క నుంచి కొంచెంగా ఇలాగ పైకి తీసుకోండి. ఇంకా అలా లాక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, మంచిగా షైనింగ్గా ఉంటుంది. అంటే చిప్కి మధ్యలో కొంచెం ఓ 2 గొలుసులు కుట్టుకుని కూడా మనం మళ్ళీ ఒక చిప్ వేసుకోవచ్చు. లాంగ్గాను దగ్గరగా చిప్సే కావాలి అనుకుంటే నేను చెప్పిన ఇప్పుడు ఈ విధానంలో అయితే దగ్గరగా వేసుకుంటాం అన్నమాట. చూసారా ఇలా వస్తుందోను. చాలా సులభంగా అయిపోతుంది వర్క్. రెండు వేల 9, 10, 11, 12 ఈ టైముల్లో అసలు అందరూ కూడా వర్క్ శారీలే చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా తెగ కుట్టేసుకునేవారు. ఆ రోజుల్లోనే నేను కూడా అలా కుట్టుకున్నాను. చాలామందికి కుట్టి ఇచ్చాను, నేను కుట్టుకున్నాను. మీకు చూపిస్తాను నేను కుట్టుకున్న చీర కూడాను. చూసారా ఎలా వస్తుందోను. ఇగో ఈ పక్కన నేను చూసారా కుట్టాను. ఇలా అయితే దగ్గరగా వస్తుంది. ఇదే కొంచెం దూరంగా ఎలా వేసుకోవాలో కూడా ఇప్పుడు ఒకసారి నేర్పిస్తాను మీకు, చూద్దరుగా. ఇప్పుడు దీనికి మనం ఇంకొక కాడ వేసుకుని ఉన్నాం కదా, ఈ కాడని మనం దూరంగా చిప్పు అలా ఎలా వస్తుందో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం మామూలుగా యాజ్ యూజువల్ ఇలాగ పైకి దారం తీసుకోవాలి, చిప్ ఎక్కించుకోండి. ఇలా దూరంగా కొంచెం దూరంగా తీసుకున్నామంటే మనకి ఆ కలరు దారము ఆ శారీని బట్టి కూడా మనకి ఏమవుతుందంటే ఇంకా ఎలివేట్ అవుతుంది అన్నమాట. అండ్ చిప్స్ తక్కువ పడతాయి. దారము కాంబినేషను, చిప్పు, చీర, ఈ 4 కాంబినేషన్లోనూ కూడా చాలా బాగుంటుంది. ఇలా దూరంగా కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారా? చూసారా ఎలా ఉందోను. ఇలా దూరంగా వేసుకుంటే మనకి ఇలాగా వస్తాయి. అదే దగ్గర వేసుకున్నామంటే మనకి ఈ డిజైన్ వస్తుంది. అది మనం చూస్ చేసుకోవడంలో ఉంటుంది. ఇదైతే చిప్స్ తక్కువ పడతాయి, దారం కనిపిస్తూ నీట్గా చాలా బాగుంటుంది. కాడలు ఇలాంటివి వేసుకుని పువ్వు ఏదైనా వేసుకున్నప్పుడు దాన్ని మనం ముద్దగా కూడా వేసుకుంటే
చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక చీర మీద చేసుకున్నాను వర్క్, చూడండి చూపిస్తాను. అదిగో నా శారీ చూసారా, డిజైన్ కంప్లీట్ దగ్గరగా వేసేసామన్నమాట. సో ఇలా కాంబినేషన్ లైట్ కలర్ కాబట్టి మనం డార్క్ కలర్ థ్రెడ్ను డార్క్ కలర్ ఇవి తీసుకుంటే శారీ చాలా బాగుంటుంది. సుమారుగా ఈ చీర కుట్టప్పుడే 12 ఏళ్ళు అవుతోంది. చూసారా, మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. మధ్యలో గ్యాప్స్లో మనం ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చిన్న రౌండ్లు కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. చీర అంతా కూడా ఇలా రౌండ్లు వేసుకోవచ్చు. ఇంత పెద్ద డిజైన్ అంటే ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఇందులోనూ పువ్వు అయితే ముద్దగా వేసాను. అదే మీకు కాడ దగ్గరికి వచ్చేటప్పటికి చూసారా, సేమ్ ఇప్పుడు నేను దూరంగా చూపించాను చూసారా, అలా కుట్టామన్నమాట. అప్పుడు మీకు దారం కనిపిస్తూ చక్కగా బాగుంటుంది. పువ్వు చూస్తేనేమో అలాగా ముద్దగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపటి రోజున మళ్ళీ మనం ఇంకొకటి నేర్చుకుందాం.